హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, ఎకానమీలో భాగంగా మనము ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేసిన లాస్ట్ 3 yearsలో ఉన్న క్వశ్చన్స్ ఫిల్టర్ చేసి రెండవ క్లాస్ అనేది ఇప్పుడు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. రైట్, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది డిస్కస్ చేద్దాం ఈ యొక్క వీడియో సెషన్లో. చూద్దాం, డివిడెండ్స్ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఆర్ అన్నాడు అనమాట. రైట్, సో డివిడెండ్ అంటే ఏంటి సార్ అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. నథింగ్ బట్ మనకొచ్చే ఆదాయం ఏదైనా కంపెనీ పెట్టాను దాని ద్వారా మనకు వచ్చే రాబడి అనుకో, అంతకంటే ఎక్కువ డెప్త్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. రైట్, సో ప్రభుత్వ రంగ సంస్థల నుండి ప్రభుత్వానికి లభించే డివిడెండ్ ఏంటి అని అడిగాడు అనమాట. ఇచ్చిన ఆప్షన్స్ లో ఏముంటాయి? పన్ను, ఆ డివిడెండ్ మీద పన్ను వేస్తాము. రైట్, ఆ డివిడెండ్ ఫీజు, ఆ డివిడెండ్ ఇంకోటి అంటారు. ఇంక కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆ డివిడెండ్ అనేది ఆ డబ్బు ఏదైతే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ మీద నుంచి వస్తుందో. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఏంటి? నథింగ్ బట్ గవర్నమెంట్ కంపెనీస్. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్, పబ్లిక్ అంటే గవర్నమెంట్ అండి. రైట్, ప్రైవేట్ అంటే ప్రైవేట్, సొంతంగా ప్రైవేటు వాటి మీద వచ్చిన ఆదాయానికి ట్యాక్స్ వేస్తారు. మరి గవర్నమెంట్ మీద వచ్చిన ఆదాయానికి, గవర్నమెంటే ఆదాయం సంపాదిస్తున్నప్పుడు వాటి మీద ట్యాక్స్ ఎవరికైనా వేస్తారండి? నాన్ ట్యాక్సబుల్ అంటారు అనమాట. ఏమంటారు? నాన్ ట్యాక్సబుల్ రిసిప్ట్స్ అంటారు. మనం గుర్తుంచుకోవాలి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఆదాయం, నాన్ ట్యాక్స్ పడదు వాటి మీద అని గుర్తుంచుకుందాం. ఓకేనా? సరే, మరి నెక్స్ట్ చూద్దాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లెస్ డెప్రిషియేషన్. ఇంకేముంటుందండి? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఈ యొక్క గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో డెప్రిషియేషన్ అనేది తీసివేస్తే, తరుగుదల తీసివేస్తే ఏమొస్తుంది? నెట్ వస్తుంది. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుంది. వెరీ సింపుల్. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏం లేదు, స్థూల దేశీయోత్పత్తి నుండి డెప్రిషియేషన్ తరుగుదలను తీసివేస్తే ఏమొస్తుంది అని అడిగాడు. స్థూల దేశీయ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తరుగుదలను తీసివేస్తే ఏమవుతుందంటే నికర డొమెస్టిక్ ప్రోడక్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్, సో అది మనం గుర్తుంచుకోవాలి. సో జీడిపి అంటే మనకు అర్థం కూడా తెలియాలండి. జీడిపి అంటే ఏంటి సార్ అంటే, సో మామూలుగా మన యొక్క మన ఒక దేశంలో ఒక జాతీయ సరిహద్దులో ఉన్న ప్రజలు, ఉన్న సిటిజన్స్ ఎంతైతే సంపాదిస్తారో దాన్ని మనకు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం అనమాట. అది మనం గుర్తుంచుకోవాలి దేశీయ సరిహద్దులో భాగంగానే. రైట్, ఒకవేళ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నేషనల్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. రైట్, ఇది గ్రాస్. రైట్, సో ఇక్కడ ఇప్పుడు జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం. మనకు కాన్సెప్ట్ వచ్చేసి జీడిపి అని ఉంటుందండి, జిఎన్పి అని ఉంటుంది. సో ఈ జీడిపి అంటే ఏంటి అంటే, ఒక భారతదేశ సరిహద్దు లోపల ఎవరైనా తయారు చేయని ఈ యొక్క తయారైన వస్తువుల యొక్క విలువ మనకు ఈ యొక్క జీడిపి అంటాం. డొమెస్టిక్. రైట్, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద కంట్రీ. నేషనల్ జాతీయ అంటే మన భారతీయులు, ఒక సిటిజన్, ఒక దేశం యొక్క ఒక సిటిజన్ ఏ ప్రపంచంలో ఎక్కడైనా పోనివ్వండి, ఏమైనా సంపాదించుకోండి, దాని మొత్తం వాల్యూ అనేది కౌంట్ చేసుకుంటే, మన దేశీయులు సంపాదించిన డబ్బు ఎక్కడైనా సంపాదించి దాని వాల్యూ కౌంట్ చేస్తే అది ఏమైతుంది అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అవుతుంది. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఉంది. ఈ యొక్క జీడిపి జిఎన్పి మధ్య డిఫరెన్స్ కూడా మీకు తెలియాలండి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అడిగింది ఏంటి? జీడిపిలో డెప్రిషియేషన్ తీసేస్తే ఏమవుతుందండి? డెప్రిషియేషన్ అంటే ఏం లేదండి, మనము ఉత్పత్తి కోసం వాడిన ప్రతి పరికరం యొక్క లైఫ్ అనేది ఉంటుంది, అంతే కదా. ఏదైనా మిషనరీ ఉంది, మిషనరీ కూడా ఒక లైఫ్ అనేది ఉంటుంది కదా, లేకుండా పోదు కదా. ఎవ్రీ ఇయర్ దాని యొక్క వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. ఈ రోజు 100 రూపాయలు కొత్త మిషన్ అనుకుంటే రేపు 90, నెక్స్ట్ ఇయర్ 90 రూపీస్ అవుతుంది. ఆ డిఫరెన్స్ ఎంత? 190 రూపీస్ ఎంత? 10 రూపీస్ అనమాట. ఆ డెప్రిషియేషన్, దాని వాల్యూ తగ్గింది. ఆ మొత్తం కంట్రీలో ఉన్న ఈ డొమెస్టిక్ ప్రోడక్ట్ డెప్రిషియేషన్ తీసేస్తే, ఆ ఉత్పత్తి కారకాల యొక్క తరుగుదలను తీసివేస్తే వచ్చేది మనకు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఐ హోప్ మీకు అందరికీ ఇది క్లియర్ అయింది. రైట్, సో ఇలాంటి విషయాల్లోనే మనకు కన్ఫ్యూజన్ లేకుండా డైరెక్ట్గా అడుగుతూ ఉంటాడు క్వశ్చన్స్. మీరు కన్ఫ్యూజ్ అయ్యారంటే దెబ్బతింటారు, అంతే. రైట్, చూద్దాం నెక్స్ట్. The plan that mainly aims to coordinate both private and public investment and output plans through target is called అంటే ఏం లేదండి, సింపుల్గా అడిగాడు. ప్రధానంగా ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు పెట్టుబడి పెట్టాలి రంగము, ప్రభుత్వ రంగము పెట్టుబడి పెట్టాలా. రైట్,
మరియు ఉత్పత్తి ప్రణాళికల లక్ష్యాల ద్వారా సమన్వయం చేయడానికి ఉద్దేశించిన ప్రణాళిక ఏది? ప్లానింగ్ అడుగుతున్నాడు, ప్లానింగ్ కమిషన్స్ గురించి అడుగుతున్నాడు, రైట్? చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్లానింగ్ కమిషన్స్ లో. అయితే ప్రధానంగా ఈ యొక్క ప్రణాళిక దేన్ని సూచిస్తుంది అంటే ఇండికేటివ్ ప్లాన్ గురించి సూచిస్తుంది, లేదంటే సూచనాత్మక ప్రణాళిక అని అంటాం. సూచిక ప్రణాళిక కాదు, సూచనాత్మక ప్రణాళిక అంటామండి. సూచనాత్మక ప్రణాళిక. సో ఇండికేటివ్ ప్రణాళిక అంటే ఏంటి అంటే ప్రభుత్వ రంగము పెట్టుబడులు పెట్టాలా, ప్రైవేట్ రంగము పెట్టుబడులు పెట్టాలా, రైట్? సో దట్ డెవలప్మెంట్ జరగాల. అది సూచనాత్మక ప్లానింగ్ అన్నమాట. మన ప్లానింగ్ కమిషన్స్ లో 1970s 80s ఆ టైంలో ఈ యొక్క ఇండికేటివ్ ప్లానింగ్ అనే ఒక కాన్సెప్ట్ రావడం జరిగింది. సరే మరి చూద్దాం. సరే, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ పబ్లిక్ సెక్టార్? BHELC. చూడండి ఇక్కడ మనకు పబ్లిక్ సెక్టార్ అంటే ప్రభుత్వము ద్వారా నడిపే రంగాలు, రైట్? భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కావచ్చు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కావచ్చు, HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కావచ్చు, పెద్ద పెద్దది టెక్నాలజీ హెవీ ఇన్వెస్ట్మెంట్ తో కూడుకున్నటివి. ఇవన్నీ ప్రభుత్వ రంగము టేకప్ చేసింది అనమాట స్టార్టింగ్ లో, రైట్? సో ఈ యొక్క భారత హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కూడా ప్రభుత్వ రంగంలోని ఒక భాగమే అని గుర్తుంచుకోవాలి, రైట్? సరే, వెన్ వాజ్ ది స్మార్ట్ సిటీస్ మిషన్ లాంచ్డ్? సో మనకు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2015లో స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ అని ఒకటి తీసుకొని వచ్చిందండి. అంటే ఆ పర్టికులర్ ఈ మన కంట్రీలో కొన్ని రకాల సిటీస్ ను సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఈ యొక్క సిటీని స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ కింద మనం డెవలప్ చేద్దాం. సో డెవలప్ చేయాలంటే ఏం రావాలి? ఫండ్స్ కావాలి. సరే మేము ఇస్తాం ఫండ్స్, మీరు డెవలప్ చేయండి నీట్గా, రోడ్లు బాగుండాలా, డ్రైనేజ్ బాగుండాలా, చెదారం ముద్దు, ఇట్లాంటి రకరకాల క్రైటీరియా ఉంటుంది అనమాట. అలాంటి స్మార్ట్ సిటీ అనే ఒక కాన్సెప్ట్ మనకు 2015 బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయిందండి, గుర్తుంచుకోవాలి, రైట్? సరే చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కరెక్ట్ ఎక్స్ప్రెషన్? అంటే ఈ కింద ఇచ్చింది కరెక్టా కాదా అంటే అని ఆప్షన్స్ వేరే ఇచ్చాడు, బట్ మనకు డైరెక్ట్ ఆన్లైన్ లో క్వశ్చన్స్ కాబట్టి డైరెక్ట్ కరెక్ట్ ఏది అనేది డైరెక్ట్ తీసుకున్నాం. సరే మరి నెట్ ఇన్వెస్ట్మెంట్. సరే, నెట్ ఇన్వెస్ట్మెంట్ మనము ఇందాక జీడిపి జిఎన్పి గురించి కూడా తెలుసుకున్నాం. డెప్రిషియేషన్ అనేది ఒకటి ఉంటుంది రాబాయి అనేసి. గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ మైనస్ డెప్రిషియేషన్, నథింగ్. నెట్ నీకు నికర ఆదాయము అనేది నికర ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు నికర పెట్టుబడి అంటే ఏంటంటే స్థూల పెట్టుబడిలో తరుగుదలను తీసేస్తే ఒక మిషనరీ కొన్నావు, నువ్వు ఒక బైక్ కొన్నావు, భూమ్ భూమ్ అని పోతా అంటావు, లైక్ 5వ గేర్ కంటే తగ్గావు నువ్వు, అంటే ఆ రేంజ్ లో ఉంటావు నువ్వు, ఉడుకు రక్తం అంతే. సో ఇవి 3 లక్షలు పెట్టుకుంటావు బైక్, రైట్? సో ఒరే బాబు 3,000 4,000 పెట్టి మంచి కోచింగ్ తీసుకోవాలా, జాబ్ వస్తుంది అని అంటే మాత్రం మాట్లాడినరు. నాకు ఆ బైక్ కావాలంటే కావాలా, అంతే, రైట్? సో తల్లిదండ్రులు ఎంతో కష్టాలు పడి ఆ బైకులు కొంటారు, తప్పదు. ఎందుకంటే కొడుకులు వాళ్ళ సంతోషము, వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకి కావాలి, రైట్? సో ఇలేదు చేయలేదంటే అన్నైనా కోసుకుంటాం, సరేలే. అయితే ఇప్పుడు ఆ బైక్ ఈ రోజు కొన్నావు 3 లక్షలు పెట్టి, రైట్? అది పెట్టుబడే కదా, రైట్? ఇన్వెస్ట్మెంటే కదమ్మా. సో ఆ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పోయేసరికి పోయింది, ఒక 1 ఇయర్ గడిచిపోయింది, నువ్వు బైక్ బాగా తోలేవు, రైట్? గర్ల్ ఫ్రెండ్ నువ్వు వాళ్ళని నీళ్ళని కూర్చోబెట్టుకుని బైక్ బాగా తోలేవు, రైట్? సో నెక్స్ట్ ఇయర్ తర్వాత ఆ బైక్ కాస్ట్ ఎంత ఉంటుందండి చెప్పండి? ఖచ్చితంగా ఒక 2 లక్షల కంటే ఎక్కువ అడగరు. ఆ మిగిలింది సార్ నేనైతే 3 లక్షలు పెట్టాను, ఆ 1 లక్ష ఎటువైంది సార్ అని అంటావు. సో ఆ 1 లక్షనే తరుగుదల, డెప్రిషియేషన్. కాలం డిసైడ్ చేస్తుంది అనమాట, 1 సంవత్సరంలో డెప్రిషియేషన్ ఎంత ఉంటుంది ఎట్లా అనేది ఆ డెప్రిషియేషన్ అంటారు దాన్ని, రైట్? సో గ్రాస్ ఇన్వెస్ట్మెంట్ 3 లక్షలు నువ్వు పోగొట్టుకునే, నువ్వు సంవత్సరం తర్వాత నువ్వు ఏదైతే దాని తరుగుదల ఉంటుందో ఆ తరుగుదలను తీసేస్తే వచ్చేదే అప్పుడు నెట్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంకేం ఉండదు, రైట్? సరే మరి నెక్స్ట్ చూద్దాం. ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది 20-point ప్రోగ్రామ్? 20 TPP అంటారంటే 20-point ప్రోగ్రామ్స్ అంటారు వీటిని. 1975లో ఇందిరాగాంధీ ఉంటుందండి ప్రధానమంత్రి, రైట్? ఇందిరాగాంధీ. సో ఈ ఇందిరాగాంధీ మనకు 20-point ప్రోగ్రామ్ అని, అంటే పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగించిన కొన్ని ప్రోగ్రామ్స్ అనమాట. ఒక 20 పాయింట్స్ ఉంటాయి ఏమేం చేయాలని. ఆ ప్రోగ్రామ్ ను ఇంప్లిమెంట్ చేసింది 1975లో ఇందిరాగాంధీ. అంతే, ఎంతకంటే ఎక్కువద్దు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫారిన్ కాంపిటీషన్? సరే బా, మరి విదేశీ పోటీ యొక్క ప్రయోజనం ఏంది? విదేశాల్లో కూడా మన దేశంలో వచ్చి పోటీ పడితే ఏమైతుంది? వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దట్ అంటే ఏం లేదండి, నాణ్యత పెరుగుతుందా లేదా కాంపిటీషన్ పెరుగుతుంది అనుకో. ఫర్ సపోజ్ ఒకే ప్రొడ్యూసర్ ఉన్నాడు, రైట్?
ఒకే ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు వాడు ఏం ప్రొడ్యూస్ చేసినా కూడా కర్మగాలి మనం తినాలా, అర్థమైందా? కర్మగాలి మనం వాడుకోవాలి, వాడి ఇష్టం, వాడి రేట్లు పెంచుతాడు, ఏం పెంచుతాడు, తింటే తిని లేదంటే పో అంటారు అంతే, రైట్? సో అలా ఒకవేళ ఒక నలుగురు కాంపిటీటర్స్ నలుగురు ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటే ఏమవుతుందంటే నీ దగ్గర బాగుంటే కొంటా, తక్కువ రేట్కి ఇస్తే కొంటా, లేదంటే పక్కకి వెళ్తా, నువ్వేం పెద్ద పుడింగ్ అని కాదు అని కస్టమర్స్ ఫీల్ అవుతారు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ ప్రొడ్యూస్ చేసే వాళ్ళు కూడా క్వాలిటీ ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలా, రైట్? సో తక్కువ రేట్లో కూడా ఇవ్వాలి. సో అలాంటిదే ఈ కాంపిటీషన్ అనమాట. విదేశీ వాళ్ళు వస్తే ఏమవుతుంది అని అడిగాడు అనమాట, రైట్? సో ఇన్సెంటివ్ టు ప్రొడ్యూస్ ఎఫిషియెంట్లీ, బాగా సమర్థవంతంగా ప్రొడ్యూస్ చేయాలా, తక్కువ రేట్లో ఎక్కువ బాగా క్వాలిటీ ఇవ్వాలా, అన్ని ఇవ్వాలా. సో లేకపోతే కొనరు, వేరే చోటికి వెళ్ళిపోతారు, అట్లా అనమాట, రైట్? సో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఇది 2005లో, ఇది ఏం లేదు, నోన్ యాజ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటారు. ఏం లేదు, ఎంజీ నరేగా అంటాం ఇప్పుడు, ఎంజీ నరేగా అంటాం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. సో ఇది ఫస్ట్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది అంటే 2005లో ఇంట్రడ్యూస్ అయింది. అంటే ఏంటి సార్ ఇది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అంటే? పనికి ఆహార పని పథకం, మన రూరల్ ఏరియాల్లో పని పథకం అని పోతుంటారు చూడు, ఆడవాళ్ళు మగవాళ్ళందరూ కలేసుకొని పోతా ఉంటారు, పోయి అవసరం లేని కాలువలు తవ్వుతా ఉంటారు, అవసరం లేని గుంతలు తవ్వుతా ఉంటారు. ఇదే పని, ఎందుకంటే ఉన్నా లేకపోయినా పని కల్పించాలి సంవత్సరానికి 100 రోజులు ప్రతి ఒక్కరికి అని ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడో 2005లో, రైట్? యాక్ట్ అనమాట అది. ఆ యాక్ట్ స్టార్ట్ అయింది 2005లో. ఒరిజినల్గా ఇది స్టార్ట్ అయింది 2006 నుంచి ఒరిజినల్గా పని స్టార్ట్ అయింది అనమాట. ఓకే, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు, స్కీమ్స్ గురించి తెలుసుకోవడం. విచ్ 5-year ప్లాన్ అడాప్టెడ్ ఇండికేటివ్ ప్లానింగ్ ఇన్ ఇండియా? సరే, మరి చూద్దాం. మనకు 8వ 5-year ప్లాన్ అడిగాడు. 8వ 5-year ప్లాన్, లైక్ 8వ 5-year ప్లాన్ ఎప్పుడు ఉంది? 1992 to 97 వరకు 8వ పంచవర్ష ప్రణాళిక స్టార్ట్ అయింది. ఇండికేటివ్ ప్లాన్ ఇందాక మనం చెప్పుకున్నాం సూచనాత్మకంగా అనేసి. సూచనాత్మక అంటే ఏంటి అంటే ప్రైవేటు రంగము పార్టిసిపేషన్ ఉండాలి, ప్రభుత్వ రంగము పార్టిసిపేషన్ ఉండాలి, రైట్? సో రెండు కలిసి కంట్రీని డెవలప్ చేయాలి, ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి, ఎకానమీలో భాగస్వాములు కావాలి. సో అని 1992 నుంచి స్టార్ట్ చేయబడినవి. కొత్తగా లిబరలైజేషన్ రిఫార్మ్స్ తీసుకొని రావడం జరిగింది. దట్ ఈస్ కాల్ ఇండికేటివ్ ప్లానింగ్స్ అనే తర్వాత స్టార్ట్ అయినాయి, మనం అందరం గుర్తుంచుకోవాలి. సరే, విచ్ 5-year ప్లాన్ ఇన్ ఇండియా వాజ్ బేస్డ్ ఆన్ హారోల్డ్ డోమర్ మోడల్? ఫస్ట్ నేను చాలాసార్లు డిస్కస్ చేసిన ఈ హారోల్డ్ డోమర్ అనే అతను ఈ యొక్క ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక 5 సంవత్సరాలు ఏదైతే జరుగుతుందో 1951 నుంచి 56 వరకు, రైట్? ఇది ఈ యొక్క మోడల్ ఏం చేయాలా, ఎలా చేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అగ్రికల్చర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, పవర్ అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఇవన్నీ ఈ హారోల్డ్ డోమర్ అనే అతను చెప్తాడు. అతను చెప్తే దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేశారు ఫస్ట్ 5-year ప్లాన్. గుర్తుంచుకోవాలా. సెకండ్ది కూడా వస్తుంది నెక్స్ట్, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. దీన్ని బట్టి మనకు అర్థమైంది అంటే 5-year ప్లాన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏది అని మనకు అర్థం చేసుకోవాలి. విచ్ 5-year ప్లాన్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ మహాలోనోబిస్ ప్లాన్? ఇక్కడ హారోల్డ్ డోమర్ అని వచ్చారు ఫస్ట్ ఈయనే వచ్చింది, రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ఈయనే వచ్చింది. సెకండ్ ఎవరు వచ్చారు? మహాలోనోబిస్ అని వచ్చాడు. నథింగ్, ఆ విధంగా మనం గుర్తు పెట్టుకుందాం, రైట్? సో సెకండ్ 5-year ప్లాన్ ఇంప్లిమెంట్ చేశారు మహాలోనోబిస్. మరి మహాలోనోబిస్ సార్ ఏం చేస్తారు సార్? సో ఈయన ఏం చేశాడంటే చాలు మనకు పవర్ జనరేట్ చేసుకున్నాము, అగ్రికల్చర్ బాగానే వస్తుంది, తిండికి బాగానే వస్తుంది, ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఏం కావాలా అంటే అరే బాబు ఈ తిండి పవర్ బాగానే ఉంది, కట్టుకునేదానికి బట్టలు మంచిగా కావాలా, తిరిగేదానికి ఏదైనా ఆ రోజుల్లో సైకిల్ కావాలా, ఇంకేదైనా ఇండస్ట్రీ పరంగా డెవలప్ అయితే కొంచెం బాగుంటుంది అని ఇండస్ట్రీకి పారిశ్రామిక రంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎందుకంటే ఏ దేశమైనా సరే పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చెందకపోతే అది డెవలప్ కాదు అని మనం భావించాలన్నమాట, రైట్? సో రెండవ పంచవర్ష ప్రణాళికకు మనకు మహాలోనోబిస్ అనే అతను ఇంపార్టెన్స్ ఇస్తాడనమాట, రైట్? చూద్దాం. హూ ప్రెజెంట్స్ ది యాన్యువల్ బడ్జెట్ బిఫోర్ ది లోక్సభ? సో యాన్యువల్ బడ్జెట్ అంటే మనకు పాలిటీ విషయానికి వస్తే ఆర్టికల్ 112 అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా అని అంటారండి. దీన్ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. ఇది యాన్యువల్ బడ్జెట్ గా కూడా మనం భావించవచ్చు.
యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో ఈయన మనకు ప్రతి సంవత్సరము మనకు యాన్యువల్ బడ్జెట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఎక్కడయ్యా అంటే అంటే ఇంట్రడ్యూస్ చేస్తారండి, ఎక్కడంటే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తారు, అది మనం గుర్తుంచుకోవాలి. రైట్, యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. సరే, మరి ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో కాస్త మీరే గుర్తుకు తెచ్చుకోండి. సరే, మరి చూద్దాం. అకార్డింగ్ టు 2011 ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, అంతే, ఇంకా ఎక్కువ వద్దులేండి. అకార్డింగ్ టు 2011 సెన్సస్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ హ్యాస్ ది లోయెస్ట్ సెక్స్ రేషియో? ఇది కూడా ఒక బిట్టే. యూనియన్ ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. యూనియన్ టెరిటరీస్ లో లోయెస్ట్ సెక్స్ రేషియో డామన్ అండ్ డయ్యూ ఏరియాలో ఉంది. మరి హైయెస్ట్ సెక్స్ రేషియో ఎక్కడుంది సార్ అంటే లక్కదీవ్లో ఉంటుంది, మనం గుర్తుంచుకోవాలి. సరే, మరి అకార్డింగ్ టు 2011 సెన్సస్ మళ్ళీ విచ్ యూనియన్ టెరిటరీ హ్యాస్ ద హైయెస్ట్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్ బిట్వీన్ దాద్రా, సరే చూద్దాం. 2001 నుంచి 2011 మధ్యలో విపరీతమైన ప్రొడక్షన్ జరిగింది. ఏ ప్రొడక్షన్? పిల్లోళ్ళ ప్రొడక్షన్. అంతే, గ్రోత్ డికేడల్ ప్రతి 10 సంవత్సరాల మనకు గ్రోత్ చాలా ఎక్కువైపోయింది అనమాట. యూనియన్ టెరిటరీస్ గురించి అడుగుతున్నాడు, మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ దాద్రా అండ్ నగర్ హవేలీ మనము గుర్తుంచుకోవాలి. దాద్రా అండ్ నగర్ హవేలీ అత్యధికంగా మనకు పాపులేషన్ శాతం పెరిగింది యూనియన్ టెరిటరీస్ లో. అగ్రికల్చరల్ సెన్సస్, అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన సెన్సస్ గణన. సో వ్యవసాయ జనగణన అని కూడా మనం వ్యవసాయ గణన అని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క అగ్రికల్చర్ సెన్సస్ అనేది ఎవ్రీ 5 years ఒక్కసారి చేస్తారు, గుర్తుంచుకోవాలి. నార్మల్ సెన్సస్, పాపులేషన్ సెన్సస్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారండి? పాపులేషన్ సెన్సస్ 10, అగ్రికల్చర్ సెన్సస్ అండి 5 years. అది మనం గుర్తుంచుకోవాలా. జస్ట్ డైరెక్ట్ బిట్స్, అంతకంటే ఎక్కువ ఏం లేదు. According to census 2011, which is the second largest religious minority of India, right? So largest religious minority అంటే ముస్లిమ్స్ రావచ్చు, క్రిస్టియన్స్ రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు, రైట్? లార్జెస్ట్ మైనారిటీ, రిలీజియస్ మైనారిటీ వచ్చేసి క్రిస్టియన్స్ గా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది జనాభాలో సంబంధించిన క్వశ్చన్స్ అండి, మనకు బాగా గుర్తుంచుకోవాలి. సరే, 2011 సెన్సస్ ప్రకారమే పాపులేషన్ నియరెస్ట్ వాల్యూ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ లో పాపులేషన్ 10,42,00,000 మంది ఉన్నారు, గుర్తుంచుకున్నాం. జస్ట్ అంతే. మరి వీటి గురించి డెప్త్ పోతే మనకు చేసేదేం లేదు. అకార్డింగ్ టు 2011 సెన్సస్, మళ్ళీ 11 సెన్సస్ అడిగినాడు. లోయెస్ట్ సెక్స్ రేషియో ఉన్న స్టేట్ ఏదండి? లోయెస్ట్ డామన్ డయ్యూ వచ్చేసి యూనియన్ టెరిటరీ, రైట్? సో ఇక్కడ ఇది వచ్చేసి స్టేట్ వచ్చేసి హర్యానా. ఆల్మోస్ట్ 861 మాత్రమే ప్రతి 1000 మేల్స్ కు ఉన్నారనమాట ఇక్కడ, రైట్? గుర్తుంచుకోవాలి. సరే, అకార్డింగ్ టు 2011 సెన్సస్ మళ్ళీ అడిగాడు, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ సెక్స్ హ్యాస్ ది హైయెస్ట్ లిటరసీ రేట్ అని అడిగాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుని క్వశ్చన్ ఎక్కువ వద్దు. కేరళలో ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారంట, అంతే. తక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఎక్కడ అంటే బీహార్ అని చెప్పుకోవాలి మనం. అకార్డింగ్ టు మళ్ళీ అడిగాడు అనమాట, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లీస్ట్ పాపులేషన్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా? లక్షద్వీప్. ఆల్మోస్ట్ ఒక 30,000 మంది కంటే ఎక్కువ లేరు అబ్బా ఇక్కడ. 30,000, అంతకంటే ఎక్కువ లేరు లక్షద్వీప్లో. మన రీసెంట్ గానే నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి పోయి చూశాడు కాబట్టి. సరే, చూద్దాం నెక్స్ట్. అకార్డింగ్ టు 2011 మళ్ళీ అడిగాడు, హూ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది హైయెస్ట్ పాపులేషన్? ఇది ఉత్తరప్రదేశ్ అండి. హైయెస్ట్ పాపులేషన్ ఉత్తరప్రదేశ్, దాని తర్వాత మహారాష్ట్ర, దాని తర్వాత బీహారు అని మనం గుర్తుంచుకోవాలి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహారు, తర్వాత వెస్ట్ బెంగాల్, తర్వాత ఆంధ్రప్రదేశ్. అప్పుడుండే, బట్ ఇప్పుడు లేదు, వదిలిపెట్టేసేయండి. సరే, నెక్స్ట్ చూద్దాం. అకార్డింగ్ టు 2011 సెన్సస్ తర్వాత మోస్ట్ పాపులస్ కంట్రీ ఎక్కడ? విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇంక్లూడెడ్ నాట్ 10 మోస్ట్ పాపులస్ కంట్రీస్. ఇక్కడ అడిగే క్వశ్చన్ ఏంటంటే 2001 జనాభా లెక్కల ప్రకారము మనకు ఒక వరల్డ్ లోనే టాప్ 10 పాపులస్ కంట్రీస్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫస్ట్ చైనా వస్తుంది, తర్వాత ఇండియా వస్తుంది, తర్వాత యుఎస్ఏ వస్తుంది, తర్వాత ఇండోనేషియా వస్తుంది. ఇట్లా ఉంది కదా. సో ఇట్లా ఈ విధంగా ఇట్లా టాప్ 10 కంట్రీస్ గురించి తెలుసుకుంటూ పోతా అంటే కెనడా అనేది ఎక్కడా లేదంట. అసలు ఆ కంట్రీస్ లోనే లేదు కెనడా, గుర్తుంచుకోవాలి. సరే, మరి అది జస్ట్ అడిగాడు, చాలా రేర్ గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇఫ్ వి డిడక్ట్ డెప్రిషియేషన్ ఫ్రమ్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మన భారతీయులు ఏ దేశంలోనే పోనీ, ప్రపంచంలో ఎక్కడైనా ఉండని, వాళ్ళు సంపాదించిన సంపాదన, భారతీయులతో పాటు అందరూ సంపాదించిన సంపాదన కలిపితేనే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటామండి. అది గుర్తుంచుకోవాలి. ఇస్ ద మెజర్ ఆఫ్ అగ్రిగేట్ ఇన్కమ్ దట్ వీ అబ్టైన్ ఈజ్ కాల్డ్. అంటే చూడండి, ఇఫ్ వీ డిడక్ట్ డెప్రిషియేషన్ ఫ్రమ్, ఆల్రెడీ మనం చెప్పుకున్నదే అబ్బా ఇది. డెప్రిషియేషన్ ఇప్పుడు జిఎన్పి మనం ఫార్ములేటిక్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, రైట్? జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అనుకుందాం. దీంట్లో డెప్రిషియేషన్ పోతే ఏమైతుందబ్బా? నెట్ నేషనల్ ప్రోడక్ట్ అవుతుంది, అంతే, ఏం లేదు.
ఇందాక ఆల్రెడీ దీని గురించి చెప్పుకున్నాం, అదే ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ పర్ యూనిట్ ఏరియా. ఏం లేదు, అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్కి ఒక స్క్వేర్ కిలోమీటర్కి అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్ అంటే ఇట్లా వస్తుంది. స్క్వేర్ కిలోమీటర్ అంటే గుర్తుంచుకోవాలా, రైట్? ఒక స్క్వేర్ ఎట్టగొలిచినా కూడా ఒక కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. ఒక స్క్వేర్ కిలోమీటర్స్ కి ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అనే దాన్ని డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటారు, మనం గుర్తుంచుకోవాలా. సో ఇంతకంటే ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి కాదు ఎక్కడ. Which organization is responsible for the development and maintenance of roads on the Indian borders? భారత సరిహద్దుల్లో రహదారుల అభివృద్ధి మరియు వాటిని రహదారులు వేయడము, రిపేర్ చేయడము ఎవరి బాధ్యత అండి? ఎవరు వహిస్తారంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అని మీరు రాస్తారు. తప్పు చేస్తారో మైనస్ మార్కులు కూడా పోతాయి అన్నమాట. రావాల్సిన మార్కులు ఎలాగో రావు, బట్ మార్కులు పోతాయి. ఇక్కడ మనకు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని, బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో వీళ్ళతో కలిసి కూడా మేము కొన్ని రోజులు వర్క్ చేయాల్సి వచ్చింది లే లడ్డాఖ్లో ఉన్నప్పుడు, రైట్? సో రోడ్స్ క్లియర్ చేసేటప్పుడు మంచు పడ్డది. సో ఆ మంచు పడే టైంలో మేము కూడా వెళ్ళి కాన్వాయ్ ఆ ట్రూప్స్ మూవ్ కావాలి కాబట్టి మేము కూడా సపోర్ట్ చేయాల్సి వచ్చింది అనమాట. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇక్కడ బార్డర్ ఏరియాస్ లో మాత్రమే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బార్డర్ ఏరియాస్ కు పోదు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అంటే మనకు 2015లో ఈ స్కీము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంతకంటే ఎక్కువగా మనకు డిస్కషన్ అవసరం లేదు. స్కీములు మెయిన్ గా ఏ ఇయర్ లో ఇంప్లిమెంట్ చేశారని అడుగుతాడు అంతే. నెక్స్ట్ చూద్దాం. యూనియన్ గవర్నమెంట్స్ పహల్ స్కీమ్ ఈజ్ రిలేటెడ్ టు అంటే ఎల్పిజి సబ్సిడీ. ఇది అలా గుర్తుపెట్టుకోండి, ఎల్పిజి సబ్సిడీ. ఉజ్వల్ స్కీమ్ అని ఉంటుంది. ఉజ్వల్ స్కీమ్ ఏం చేస్తుందండి అంటే, ఉజ్వల్ స్కీమ్ మనకు బీద వాళ్లకు, బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్లకు మనకి ఏం చేస్తుంది ఉజ్వల్ స్కీము? సో బిలో పవర్టీ లైన్ లో ఉన్న వాళ్ళకి మనకు ఎల్పిజి సిలిండర్ ఇవ్వడము, ఇలాంటి సబ్సిడైజ్ రేట్ లో ఎల్పిజి ఇవ్వడం, ఇలాంటివి చేస్తాం అనమాట ఉజ్వల్ స్కీమ్, రైట్? సరే నెక్స్ట్ చూద్దాం. Who among the following was set up in 1956 by Indian government by nationalizing all the existing private sector life insurance companies? ఉబ్బా సారో ఇదేం సార్ ఇంత పెద్దది ఉంది, చదివేదానికి తలనొప్పేస్తుంది అంటే తెలుగులో చదువుదాం, ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతం ఉన్న అన్ని ప్రైవేట్ రంగ జీవిత బీమా కంపెనీలను జాతీయం చేయడం ద్వారా, బీమా కంపెనీలు, రైట్? వాట్ ఇస్ బీమా కంపెనీలు అంటే భీముడు 43 ఇది కాదు. బీమా కంపెనీలు అంటే ఇన్సూరెన్స్ కంపెనీలు, రైట్? సో జాతీయం చేసినారంట ఎప్పుడు? 1956 లోనే. అప్పుడు ఉన్నాయి, కానీ ఈ జాతీయం చేసినారే అందరూ మీరు కలిసి ఒకటి రానరా, మేము ఎల్ఐసిగా పేరు పెట్టుకొని మేము నడుపుతాము అని చెప్పినారు. అంతే, ఏం లేదు, అంతే. ఎల్ఐసిగా పేరు పెట్టుకొని నడుపుతాము అని చెప్పుకున్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని 1956 లో స్టార్ట్ చేసి రన్ చేసినారు. 1999 వరకు అదే ఉండింది. ఆ తర్వాత ఇది వర్కౌట్ కాదు, ఈ ఎల్ఐసిలో కూర్చొని తినడం తప్ప ఈ నాయాలు ఇన్సూరెన్స్లు చేపారు అనేసి మళ్ళీ ప్రైవేట్ చేసేసినారు. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని 1999లో స్టార్ట్ అయిందనమాట. ఆ అథారిటీ ప్రకారం ప్రైవేట్ కంపెనీస్ మళ్ళీ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశాయి, గుర్తుంచుకోవాలా. ఐఆర్డిఏ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. సరే, విత్ రెస్పెక్ట్ టు హ్యూమన్ జియోగ్రఫీ, TFR స్టాండ్స్ ఫర్ అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అన్నమాట. ఏం లేదు, టోటల్ ఫెర్టిలిటీ రేట్. TFR అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్, అంటే ఈ యొక్క ఫర్ 100కు ఎంతగా తీస్తారనమాట ఫెర్టిలిటీ రేట్. ఎవ్రీ ఇయర్ ఎంత వస్తుందని తెలియజేస్తారనమాట. జస్ట్ అబ్రివేషన్ అడిగాడు కాబట్టి మనం అబ్రివేషన్ చదువుకున్నాం. విత్ రెఫరెన్స్ టు ద ఎంజీ నరేగా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ప్రతి ఒక్కరికి 100 రోజులు పని పథకం ఇవ్వాలరా బాబు. కాలువలు గుంతలు ఇవన్నీ పనికిరాని పథకం, పని పథకం కాదు అది, పనికిరాని పథకము. కానీ మనకు డబ్బు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే, రైట్? 100 రోజులు ఇస్తారు. 100 రోజులు మనకు అన్స్కిల్డ్ లేబర్ కు ఎవరికి ఇస్తారండి? అన్స్కిల్డ్ వర్క్. నువ్వేం పోయి మిషన్ లో పని చేయాల్సిన అవసరం లే, పారబట్టుకొని గుంతలు తోవాలా, చెట్లు కొట్టాలా, ఇదంతా అన్స్కిల్డ్ లేబర్. ఎవరేం చేయగలరు, రైట్? సో అలాంటి 100 రోజులు వేతనం కల్పిస్తారనమాట. 100 రోజులు పని కల్పిస్తారు, డబ్బు ఇస్తుంది, ఊరికనే కాదు. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ పీరియడ్ ఈస్ రెఫర్డ్ యాజ్ ది పీరియడ్ ఆఫ్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్. ఎక్స్ప్లోజన్ అంటే విపరీతంగా 1951 నుంచి 1980 వరకు విపరీతంగా పాపులేషన్ పెరిగిపోయింది, బాగా డబుల్ అట్లా. సో అట్లా పాపులేషన్ బాగా పెరిగింది. ది గ్రేట్ డిప్రెషన్ వచ్చేసి 1911 నుంచి 1921 ఆ టైంలో పాపులేషన్ నెగిటివ్ లేకొచ్చింది. ఎందుకు? ప్రపంచ యుద్ధం జరిగింది, కోట్ల మంది చనిపోయారు 1911 నుంచి 1921 మధ్యలో. కానీ ఇక్కడ 1951 నుంచి 81కు స్వాతంత్రం వచ్చింది, సంతోషము, యేసుడు ప్రొడక్షన్. సో పెరిగిపోయింది అనమాట పాపులేషన్, రైట్? సో రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ REGP ఎప్పుడు లాంచ్ అయిందంటే 1995. రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్
ఈ రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళకు మనకు ఉపాధి కల్పించే ప్రోగ్రామ్ అనమాట. ఎంజీ నరేగా వేరేది. బర్త్ రేట్ ఆఫ్ ఏ కంట్రీ ఈస్ మోర్ దాన్ ది డెత్ రేట్ దెన్ ది పాపులేషన్ విల్ బి. ఏమవుతుంది, బర్త్ రేట్ ఎక్కువ అవుతుంది, డెత్ రేట్ తక్కువ అవుతుంది. ఆబ్వియస్లీ 10 మంది పుడితే 5 మంది వచ్చారంటే మిగిలిన 5 మంది అయితే పెరిగినారు కదా, ఇంక్రీజ్ అవుతుంది పాపులేషన్. ఒకవేళ బర్త్ రేట్ తక్కువ ఉండి డెత్ రేట్ ఎక్కువ ఉంటే పాపులేషన్ తగ్గిపోతుంది, గుర్తుంచుకోవాలి. నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ యాజ్ పర్ 1000 persons ఇన్ ఏ ఇయర్ ఈస్ కాల్డ్ బర్త్ రేట్. నెంబర్ ఆఫ్ లైవ్ బర్త్స్ పర్ 1000 persons, రైట్. సో ఒక 1000 members ఉన్నారు ఈ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్ ఒక 10 మంది పెరిగినారు అంటే పుట్టారు కదా, పర్ 1000 లెక్కన క్యాలిక్యులేట్ చేసుకొని బర్త్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తారని అడిగాడు, అంతే, అంతకంటే ఎక్కువ ఏం లేదు. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెవెన్యూ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎకానమీ? 2 రకాల టైప్స్ ఆఫ్ రెవెన్యూ రిసిప్ట్స్ అనేది ఎకానమీలో ఉంటాయి అని మనం గుర్తుంచుకోవాలా. రెవెన్యూ రాబడులు, రైట్, ఏం లేదు, ఒకటి ట్యాక్సబుల్ రెవెన్యూ, ఒకటి నాన్ ట్యాక్సబుల్ రెవెన్యూ అని మనం గుర్తుంచుకుందాం, రైట్. నెక్స్ట్ చూద్దాం. కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్ ఆర్ కాల్డ్, ఇవన్నీ ఏమిటంటే ఫియట్ మనీ అంటామండి, ఫియట్ మనీ అంటాం. కరెన్సీ నోట్స్ ను కాయిన్స్ ను మనం ఏమంటాం, ఫియట్ మనీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈజీగా మనం కన్వర్ట్ చేసుకోగలిగే మనీ, అంతే, ఈజీగా కన్వర్ట్ చేసుకోగలిగిన మనీ. కరెన్సీ నోట్స్, కాయిన్స్, ఇవన్నీ ఫియట్ మనీ అంటాం. ఫియట్ మనీ ఇస్ నథింగ్ కాల్డ్ ఈజీగా కన్వర్టబుల్. According to census 2011, which state has the highest decadal population growth rate between 2001 and 2011? పాపులేషన్ గ్రోత్ రేట్ బాగా పెరిగింది స్టేట్, ఏ స్టేట్ అంటే మేఘాలయలో దాదాపు 50% పెరిగింది, 51% పెరిగింది. సో 17.64% నార్మల్, అంటే 10 years పెరిగే రేట్ అనమాట. కానీ ఇక్కడ 51% పెరిగింది. ఎక్కడ సార్ అంటే మేఘాలయ, గుర్తుంచుకుందాం. యాజ్ పర్ ది స్టాండర్డ్ సెన్సస్ డెఫినేషన్, మెయిన్ వర్కర్ ఈజ్ పర్ పర్సన్ ఈజ్ ఎ పర్సన్ హూ వర్క్స్ ఫర్ అట్లీస్ట్ 183 days. వర్కర్ అనేవాడు 365 రోజుల్లో మనకు 183 రోజులు మినిమం వర్క్ చేస్తేనే వాడు వర్కర్. అంటే ఒక వర్కర్ అనేవాడు ఇన్ని రోజులు చేయాలని ఒక స్టాండర్డ్స్ క్రియేట్ చేసి పెట్టారు, అంతే, రైట్. సో ఎవరైనా సరే వర్కర్ అనే కాన్సెప్ట్ వాని యొక్క ఏజ్ ఎంత ఉండాలి అంటే 15 to 59 years మధ్యలో ఉండాలి. వీడు లేబర్ పని అంటే ఏదైనా పని చేయగలిగే వర్క్ ఫోర్స్ యొక్క ఏజ్ అన్నమాట ఇది, గుర్తుంచుకుందాం. సరే, నెక్స్ట్ చూద్దాం. యాజ్ పర్ సెన్సస్ 2011, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా హ్యాస్ లీస్ట్ పాపులేషన్ డెన్సిటీ పర్ స్క్వేర్ కిలోమీటర్? యూనియన్ టెరిటరీస్ అడిగాడు. యూనియన్ టెరిటరీస్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో లీస్ట్ గా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, జన సాంద్రత తక్కువగా ఉన్న యూనియన్ టెరిటరీ ఏదిరా అంటే అండమాన్ నికోబార్ గా చెప్పొచ్చు. According to 2011, what was the percentage of the urban population? 30.35%. Approximate గా population in India, urban population in India provides an approximate అంటే 30.35%. అంటే ఇక అంటే ఆల్మోస్ట్ 30 కాదు, 31 వేసుకోవచ్చు, 31 వేసుకోవాలా, 30 కాదు. ఇది మైనస్ చేసుకుంటే రూరల్ పాపులేషన్ వస్తుంది, 68.8%, అంతే, 7% వస్తుంది మైనస్ చేసుకుంటే. సరే చూద్దాం. Generally in India, population census is conducted after how many years అండి? ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం, 10 సంవత్సరాలకు ఒకసారి పాపులేషన్ కండక్ట్ చేసుకుంటామండి, అది మనం గుర్తుంచుకోవాలి. సరే, నెక్స్ట్ చూద్దామండి. ఇన్ ఇండియా సెన్సస్ ఈస్ కండక్ట్ అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది సెన్సస్ యాక్ట్ 1948. అలా బట్టి కొట్టుకోక తప్పదండి. మళ్ళీ సెన్సస్ 2011, అమాంగ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ విచ్ హ్యాస్ ది హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ. డెన్సిటీ అనగానే బీహార్ గుర్తుకు రావాలి. డెన్సిటీ అంటే ఒక స్క్వేర్ కిలోమీటర్స్ కు ఎంతమంది పాపులేషన్ ఉన్నారు అని. ఇది అత్యధికంగా ఉన్న ఏరియా ఏదంటే బీహార్. మరి ఒకవేళ యూనియన్ టెరిటరీస్ విషయానికి వస్తే ఢిల్లీ అండి, గుర్తుంచుకోవాలి. ది ఫస్ట్ పాపులేషన్ సెన్సస్ ఇన్ ఇండియా కండక్టెడ్ ఇన్ 1972. ఇండిపెండెన్స్ తర్వాత మనకు 2011 పాపులేషన్ సెన్సస్ ఏది అంటే 15వది, అంటే 7వది ఇండిపెండెన్స్ తర్వాత. టోటల్ గా క్యాలిక్యులేట్ చేసుకుంటే 2011 సెన్సస్ 15వది. ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇవన్నీ. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. యాజ్ పర్ 2011, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మహారాష్ట్ర విత్ రెస్పెక్ట్ టు ది పాపులేషన్? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్ అని. ఉత్తరప్రదేశ్ ఫస్ట్, మహారాష్ట్ర సెకండ్, బీహార్ థర్డ్, వెస్ట్ బెంగాల్ ఫోర్త్. ఈ యొక్క పాపులేషన్ గ్రోత్ లో, అంటే పాపులేషన్ నెంబర్ ఆఫ్ పాపులేషన్ లో. మళ్ళీ వాట్ ఈస్ ది పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా? ఇండియా మొత్తం పాపులేషన్ డెన్సిటీ ఎంత అని అడిగాడు. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ఇది కూడా, రైట్. స్టిల్ 382 ఇండియా మొత్తం పాపులేషన్ డెన్సిటీ మొత్తం మీద తీసుకుంటే, గుర్తుంచుకోవాలి. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ ది మినిమం పాపులేషన్ డెన్సిటీ? అంటే అతి తక్కువగా, మనకు అతి ఎక్కువ పాపులేషన్ డెన్సిటీ ఉన్న ఏరియా ఏది? బీహారు. మరి తక్కువగా ఉన్న ఏది అంటే
అరుణాచల్ ప్రదేశ్ గుర్తుంచుకోవాలా. సో తక్కువ అంటే ఒక్క స్క్వేర్ కిలోమీటర్ 17 మందే ఉన్నారు. అదేంటి సార్ స్క్వేర్ కిలోమీటర్ 17 మంది ఎటుంటారు? అన్ని కొండలేరా నాయన, ఆడ బతుకుతాము. సరే మరి నెక్స్ట్ చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం 2001-11 మధ్య ప్రతికూల దశాబ్ద జనాభా వృద్ధి రేటు ఏకైక భారతీయ రాష్ట్రం ఏది అంటే, ప్రతికూల అంటే నెగటివ్ డికేడల్ అంటే పెరగాల్సింది పోనించి తగ్గిపోయింది, అలాంటి జనాభా పెరగాల్సింది పోనించి తగ్గింది, అలాంటి స్టేట్ ఏది అంటే నాగాలాండ్. అత్యధికంగా పెరిగిన స్టేట్ ఏది? మేఘాలయ. అసలు తగ్గిపోయి నెగటివ్ లో వచ్చేసింది. ఇక్కడ జనాభా పెరగాల్సింది పోనించి తగ్గిపోయారు. అకార్డింగ్ టు 2011 సెన్సస్, వాట్ ఈస్ ది అప్రాక్సిమేట్ ఫీమేల్ లిటరసీ? బాగా లేడీస్ చదువుకున్న వాళ్ళు మామూలుగా ఇప్పుడు మెయిల్ మామూలుగా టోటల్ గా వచ్చేసి 74.4 అబ్బా, గుర్తుంచుకోవాలా, 04 అనుకో. సో ఇక్కడ మెయిల్స్ వచ్చేసి 82 పాయింట్ సంథింగ్ చదువుకున్నారు. టోటల్ 100 మంది మెయిల్స్ లో 82 మంది బాగా చదువుకున్నారంట. మరి ఫీమేల్స్ 100 మంది ఫీమేల్స్ 65% ఫీమేల్స్ చదువుకున్నారని అడిగాడు, అంతే, ఇంకేం లేదు. సరే, నాన్ సింక్రోనస్ సెన్సస్ కండక్టెడ్ ఇన్ ఫస్ట్ నాన్ సింక్రోనస్ సెన్సస్ అనేది మనకు వచ్చేసి ఫస్ట్ సింక్రోనస్ సెన్సస్ అని చెప్పుకోవచ్చు. నాన్ సింక్రోనస్ సెన్సస్ ఏదర్ మీరు ఫస్ట్ సెన్సస్ అనుకోండి, లేదంటే నాన్ సింక్రోనస్ సెన్సస్ అనుకోండి. నాన్ సింక్రోనస్ అంటే ఎవరి 10 years గా జరపాలని కాన్సెప్ట్ లేదు అక్కడ, జస్ట్ ఒకసారి జరిపారు అంతే. దాని తర్వాత 1881 నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ సింక్రోనస్ పాపులేషన్ సెన్సస్. ఏది అంటే 1881. నాన్ సింక్రోనస్ అంటే 1872. అది మీరు గుర్తుంచుకోలేకపోతే మాత్రం దెబ్బతింటారు. సరే, యాజ్ పర్ 2011 సెన్సస్, విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఇస్ ద మోస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్ ఆఫ్ ఇండియా? అందరూ బాగా ఎక్కువ మాట్లాడేది హిందీ, ఆతా హై జాతా హై అని.